మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు కౌన్సిలర్ దేవుని జయరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 9వ వార్డులోని పర్యటించి ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 5 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కేంద్రంలోని 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రధాన భారతీయ జనతా పార్టీ రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకుంటుందని అన్నారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధును నువ్వు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మధుని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్, చింతల స్వామి, దేవుని రాజు, పోచమ్మల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడు రామ్మా ముందుకు రా. ఓకే ఓకే తప్పకుండా చేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే చేతి గుర్తుకే వీళ్ళమందర నాయకత్వం, వీళ్ళమందర నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. మీరే మనకి మీరు రిపోర్ట్ చేయాలి. స్లోగన్స్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే చేతి గుర్తుకే మైనపల్లి గారి నాయకత్వం, రోహిత్రావు గారి నాయకత్వం. దేశవ్యాప్తంగా 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ గారిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడం జరిగింది. మెదక్ నియోజకవర్గం అంటేనే ఇందిరాగాంధీ జిల్లా, ఇందిరాగాంధీ నియోజకవర్గం. అటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంలో ఒక ముదిరాజ్ బిడ్డను, ఒక బీసీ బిడ్డను ఎంపిక చేయడం జరిగింది. ఒక పేద ఇంటి బిడ్డను ఎంపిక చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు శక్తి వంచన లేకుండా నీలం మధు గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా నీలం మధు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అందులో భాగంగా రామాయంపేట పట్టణంలో మా పార్టీ నాయకులము, కార్యకర్తలు అందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వడానికి మా మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వంలో, రోహిత్రావు గారి నాయకత్వంలో తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 25 నుంచి 30 వేల మెజార్టీ ఇస్తామని తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్. భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం ముదిరాజ్ గారి ఎన్నికల ప్రచారం గురించి ఈరోజు 9th వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఈ వార్డులో అనూన్యమైన స్పందన మాకు కలుగుతూ ఉంది. రాజుగారి కౌన్సిలర్ రాజుగారి వార్డులో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి అనూన్యమైన స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయద్దు అనే సంగతి మీతో 2 విషయాలు నేను షేర్ చేసుకుంటా ఉన్నా. గతంలో బీజేపీ ప్రభుత్వం దాదాపుగా ఎనలేని వాగ్దానాలు చేసింది. అందులో భాగంగా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనే సంగతి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. దాదాపుగా ఇప్పటి వరకు మీరు చూస్తూ ఉన్నారు, కేవలం రాముని పేరు మీద చెప్పి ఓట్లాడడం అయితే చాలా శోచనీయం. ప్రతి ఒక్కరికి దేవుడే రాముడు, ప్రతి ఒక్కరు పూజిస్తారు రాముడిని. కానీ దేవుని దృష్టిలో పెట్టుకుని ఓట్లాడడం చాలా ఘోరం. ఇంకా కాంగ్రెస్ పార్టీ దృష్టికి వస్తే మనం రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. మహిళలు ఇప్పుడు అనూన్యమైన స్పందన వస్తూ ఉంది. వాళ్ళందరికీ ఆర్టీసీలో ఫ్రీ బస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయబోతాయని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొంటూ, దయచేసి ఒక ముదిరాజ్ బిడ్డ, బీసీ బిడ్డ, ఒక సబ్బండ వర్గాల బిడ్డ అయినటువంటి మధు గారిని ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.